హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో మ్యాథ్స్ 2A డి మూవర్స్ థియరం నుంచి 7 మార్క్స్ అన్ని కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 మార్క్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం 2 మార్క్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ వన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + i హోల్ పవర్ 16 అన్నాడు. నేను z ఈక్వల్స్ టు ఈ 1 + iని z అనుకుంటున్నాను. సో r వాల్యూ వచ్చేసి తెలుసు కదా, ఫార్ములా √a² + b². అంటే a అంటే ఏంటి 1, ఇక్కడ a అంటే 1, ఏ i పక్కన ఏం లేదు కాబట్టి 1 తీసుకున్నాను. అంటే r ఈక్వల్స్ టు √1² + 1² ఈక్వల్స్ టు √2. ఇప్పుడు ఈ √2 r వాల్యూ ఉంది కదా, దీన్ని నేను z వాల్యూకి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను. అంటే z ఈక్వల్స్ టు √2ని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే √2 ఇంటూ ఇక్కడ 1/√2 ప్లస్ i, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు 1/√2. ఇప్పుడు z⁴16 ఈక్వల్స్ టు దీని మొత్తానికి హోల్ పవర్ 16 అవుతుంది కాబట్టి వేరువేరుగా రాసుకుంటాను నేను. √2 హోల్ పవర్ 16. ఇప్పుడు 1/√2ని ఎలా రాసుకోవచ్చు? cos π/4 అంటే cos 45 డిగ్రీస్ కింద రాసుకోవచ్చు. సో నేను cos π/4 కింద రాసాను చూడండి. cos π/4 ప్లస్ i sin, దీన్ని 1/√2ని π/4 అని రాసుకోవాలి. i sin π/4 అంటే sin 45. సో ఇప్పుడు చూడండి, హోల్ పవర్ 16 కదా, సో 16 యాడ్ చేసుకున్నాం. అండ్ z⁴16 ఈక్వల్స్ టు ఇక్కడ √2 హోల్ పవర్ 16 అంటే 16² అనమాట. అండ్ ఇప్పుడు cos π/4 అంటే 45 ఎలా రాసుకోవచ్చు? π/4. ఇక్కడ మీకు చెప్పాను, పవర్లో ఏముంటే అది థీటాతో మల్టిప్లై అవుతుంది. అంటే థీటా అంటే ఇక్కడ ఎంత, 45 డిగ్రీస్ ఆర్ π/4. సో π/4 రాసుకున్నాం. π/4 ఇంటూ ఈ 16 ఇంటూ అయితే ఇంటూ 16 ప్లస్ i sin π/4 ఇంటూ 16. 4 టేబుల్లో 16 టైమ్స్ 4 టైమ్స్, అలాగే ఇక్కడ కూడా 4 టైమ్స్ అంటే 4π. ఇక్కడ చూడండి, z⁴16 అంటే z⁴16 ఈక్వల్స్ టు ఇక్కడ 16² అంతే అంట 256. ఇక్కడ ఏముంది, cos 4π ప్లస్ i sin 4π. cos 4π అంటే వాల్యూ ఎంత, 1. సో 1 రాసుకున్నాం. అలాగే i sin 4π అంటే sin 4π అంటే 0. సో z⁴16 ఈక్వల్స్ టు 256 ఇంటూ 1 ఎంత, 256. సో ఇది వాల్యూ వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం వాల్యూ. ఇక 1 + i హోల్ పవర్ 16 వాల్యూ ఏంటి, 256 అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + i √3 హోల్ క్యూబ్. వాల్యూ ఆఫ్ 1 + i √3 హోల్ క్యూబ్ అన్నాడు. z ఈక్వల్స్ టు నేను 1 + i √3 తీసుకున్నా. అప్పుడు r వాల్యూ ఏమవుతుంది, r ఈక్వల్స్ టు √a² + b². a అంటే 1² ప్లస్ b అంటే √3 హోల్ స్క్వేర్ అంటే ఈక్వల్స్ టు √3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 ఉంటుంది. ఇక్కడ 1² అంటే 1 + 3 4, √4 ఈక్వల్స్ టు √4 వాల్యూ 2. అండ్ z ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఈ r వాల్యూని 2ని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ z వాల్యూతో చేస్తాను. అంటే 2 ఇంటూ 1 ఉంది కాబట్టి 1/2 ప్లస్ i √3/2. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో మనకు అక్కడ క్వశ్చన్లో z³ అంటే క్యూబ్ ఇచ్చాడు కాబట్టి, సో z³ ఈక్వల్స్ టు ఈ పక్కన టర్మ్ అంతా క్యూబ్ అయిపోతుంది కాబట్టి 2³ ఇంటూ, ఇప్పుడు మనం 1/2 వచ్చింది ముందు స్టెప్. 1/2 2 ఇంటూ 1/2 1/2 ఎలా రాసుకోవచ్చు, cos 60 డిగ్రీస్. సో cos 60 ప్లస్ √3/2 వచ్చింది. సో ముందు స్టెప్లో √3/2 వచ్చింది, దాన్ని ఎలా రాసుకోవచ్చు, sin 60 హోల్ క్యూబ్. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, 2³ అంటే ఎంత, 8. ఇక్కడ మీకు ఏం చెప్పాను, పవర్లో ఏముంటే అది థీటాతో మల్టిప్లై అవుతుంది. థీటా అంటే ఎంత, 60 డిగ్రీస్ ఇంటూ ఇక్కడ పవర్లో ఎంత ఉంది, 3. సో 60 × 3 180, అలాగే cos 180 ప్లస్ i sin సేమ్ 180, 60 × 3 180 డిగ్రీస్. ఇప్పుడు cos 180 అంటే -1, sin 180 అంటే 0. సో 8 ఇంటూ -1 అంటే -8 వచ్చేసింది మనకి సెకండ్ వన్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి, ఇఫ్ x ఈక్వల్స్ టు 6θ ఇచ్చాడు, దెన్ ఫైండ్ x⁴6 + 1/x⁴6. x ఈక్వల్స్ టు 6θ అంటే ఏంటి, cos θ ప్లస్ i sin θ కాబట్టి, సో x ఈక్వల్స్ టు cos θ ప్లస్ i sin θ రాసుకున్నాం. ఇప్పుడు x⁴6 అన్నాడు. x⁴6 మనకి ఫైండ్ చేయమనేది ఏంటి, x వాల్యూ ఇచ్చాడు, దాని నుంచి x⁴6 ప్లస్ 1/x⁴6 ఫైండ్ చేయమన్నాడు. ఇప్పుడు x⁴6 తీసుకుంటున్నాం. x⁴6 ఈక్వల్స్ టు cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ 6 అవుతుంది. సో x⁴6 ఈక్వల్స్ టు, ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఇక్కడ పవర్లో ఏముంటే అది థీటాతో మల్టిప్లై అవుతుందని. సో 6 ఇంటూ థీటా 6θ కాబట్టి cos 6θ ప్లస్ i sin 6θ. ఇప్పుడు మనకి x⁴6 వాల్యూ తెలిసింది. సో నెక్స్ట్ ఇంకా తెలియాల్సింది ఏంటి, 1/x⁴6 వాల్యూ తెలియాలి. ఇప్పుడు x⁴6 వాల్యూకి 1/x⁴6 వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెట్టి రాయడమే, అంటే cos 6θ మైనస్ i sin 6θ. దేర్ ఫోర్ x
పవర్ 6 ప్లస్ 1/x⁴ మనకు కావాల్సింది ఫైండ్ చేయాల్సింది ఇదే ఈక్వల్స్ టు ఇప్పుడు పై టర్ము కింద టర్ము ప్లస్ చేయాలి, ఎందుకంటే x⁴ వాల్యూ ఇది, 1/x⁴ వాల్యూ ఇది. సో ఈ రెండు టర్మ్స్ ప్లస్ చేస్తే ఇప్పుడు cos 6θ ప్లస్ cos 6θ ఎంత 2 cos 6θ. ఇక్కడ ప్లస్ i sin θ మైనస్ i sin θ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది వాల్యూ 2 cos 6θ. ఇది థర్డ్ వన్ ప్రాబ్లం ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ 1, omega, omega square are cube roots of unity and then prove that ఏమి ఇచ్చాడు మనకి 1, omega square ఆర్ క్యూబ్ రూట్స్ అన్నాడు. దెన్ ప్రూవ్ దట్ మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఒమేగా అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను LHS ఈక్వల్స్ టు ఇది తీసుకుంటా, LHS తీసుకుంటా అంటే 1. ఇప్పుడు చూడండి 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా, ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే 2 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా అవుతుంది. సో అదే రాసుకున్నాం. ఇప్పుడు 1తో దీన్ని మల్టిప్లై చేయాలి. సో 1 ప్లస్ 2 ఒమేగా ప్లస్ ఇక్కడ ఈ టర్మ్ మొత్తాన్ని మళ్ళీ 1తో మల్టిప్లై చేయాలి కాబట్టి సో 2 ప్లస్ ఒమేగా బై ఎల్సిఎం ఏమొచ్చింది 2 ప్లస్ ఒమేగా, ఈ రెండు మల్టిప్లై చేయడమే 2 ప్లస్ ఒమేగా ప్లస్ 1 ప్లస్ 2 ఒమేగా. ఇప్పుడు కింద స్టెప్ చూస్తే ఇక్కడ చూడండి 1 2 అంటే 3 ప్లస్ ఇక్కడ 2 ఒమేగా ప్లస్ ఒమేగా 3 ఒమేగా బై ఇక్కడ మల్టిప్లై చేయండి 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 ఒమేగా ప్లస్ 4 ఒమేగా, ఒమేగా ఇంటూ 1 ఒమేగా, ఒమేగా ఇంటూ 2 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్. సో నేను ఇక్కడ 3ని కామన్ తీస్తా, 3 కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా అవుతుంది బై ఇక్కడ 2 అలాగే రాసుకున్నా ప్లస్ 4 ఒమేగా ప్లస్ ఒమేగా 5 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్. ఇక్కడ చూడండి 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా. ఇప్పుడు మనకి కండిషన్ ఏంటి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 కదా కండిషన్. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సో నేను దీన్ని ఎలా మార్చుకుంటా అంటే 2 అలాగే రాసుకున్నాను 2 ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఎలా రాసుకున్నా అంటే ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 నేను కామన్ తీసాను, ఇక్కడ 3 ఒమేగాని బయట తీసాను, 3 ఒమేగా ఇంకా ఎంత ఉంది 2 ఒమేగా ఉంటుంది. సో 3 ఒమేగాని బయట తీస్తే 2 ఒమేగా ఉంటుంది. అప్పుడు 2 కామన్ తీస్తే 1, ఇక్కడ 2 కామన్ తీస్తే 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ ఒమేగా ఉంటుంది ప్లస్ ఇక్కడ 2 కామన్ తీసేస్తాం కాబట్టి ఒమేగా స్క్వేర్ ఉంటుంది. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంతా వాల్యూ 0. సో 2 ఇంటూ 0 0 కాబట్టి ఇంకేముంటుంది మనకి 3 ఒమేగా ఉంటుంది. సో 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా బై 3 ఒమేగా, 3 క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ ఒమేగా బై ఒమేగా ఉంటుంది. ఇప్పుడు మనకి 1 ప్లస్ ఒమేగా ఉంది కదా, ఈ 1 ప్లస్ ఒమేగా బై ఒమేగాని ఇంటూ 1 ప్లస్ ఒమేగా బై 1 ప్లస్ ఒమేగాతో మల్టిప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతే 1 ఇంటూ ఇది. సో మళ్ళీ సేమ్ మనకి అదే వస్తుంది, ఆ టైం వస్తుంది కాబట్టి సో 1 ప్లస్ ఒమేగా బై 1 ప్లస్ ఒమేగాతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం ఈక్వల్స్ టు. ఇప్పుడు చూడండి 1 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా అంటే ఎంత 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా అంటే ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా. ఇప్పుడు 1 ప్లస్ ఒమేగా హోల్ స్క్వేర్ అన్నాడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో 1 ప్లస్ ఒమేగా హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఒమేగా. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా బై ఇప్పుడు ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా, ఇక డినామినేటర్ ఏముందో అది రాసుకున్నాం మళ్ళీ. ఇప్పుడు చూడండి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా. సో 1 ఇక్కడ 0 అయిపోతుంది. ఎలాగంటే 1 ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్, ఇక్కడ 2 ఒమేగాస్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఎలా రాసుకున్నా అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా, ఈ ఒమేగా 2 ఒమేగా అవుతుంది. సో దీన్ని నేను ఇలా సపరేట్ చేసాను. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే అంత 0 అయిపోతుంది. ఇంకేం మిగిలింది మనకి ఒమేగా ఒకటి మిగిలింది. సో ఆ ఒమేగా ఇక్కడ రాసాం, ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఒమేగా. సో ఒమేగా క్యాన్సిల్ అయిపోతే 1/1 ప్లస్ ఒమేగా అవుతుంది. సో మనకు అదే కదా ప్రూవ్ చేయమన్నాడు క్వశ్చన్లో. చూడండి క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నాడు 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఒమేగా. సో మనం ప్రూవ్ చేసాం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. ఇప్పుడు దీన్ని నేను
దీని వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ఇచ్చిన క్వశ్చన్ అలాగే రాసుకున్నా. అండ్ ఇక్కడ చూడండి 1 ప్లస్ ఒమేగా, ఇక్కడ చూడండి రాస్తాను, 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 కదా, ఇది కండిషన్ కదా. సో ఇక్కడ మనకి ఏముంది, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఈక్వాలిటీ ఇక్కడ మనకి ఇంకా ఏం లేదు, ఒమేగా లేదు. సో ఈ ఒమేగాని ఈక్వాలిటీ ఇవతల పంపించండి, అంటే మైనస్ ఒమేగా అవుతుంది. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ ఒమేగాని ఈక్వల్ టు అవతల పంపిస్తే మైనస్ ఒమేగా. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత, మైనస్ ఒమేగా. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ దగ్గర నేను మైనస్ ఒమేగా రాసుకున్నా. ఇంకా ఇక్కడ ఏముంది, మైనస్ ఒమేగా హోల్ పవర్ 5 ప్లస్ ఇక్కడ చూడండి 1 ప్లస్ ఒమేగా, ఇక్కడ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా ఉంది. ఇప్పుడు 1 ప్లస్ ఒమేగా తీసుకుందాం. 1 ప్లస్ ఒమేగా ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఒమేగా ఈక్వల్ అవుతుంది కదా, మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో అక్కడ నేను ఏం రాసుకున్నా, 1 ప్లస్ ఒమేగా ప్లేస్లో మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకున్నా, మైనస్ ఒమేగా స్క్వేర్ అలాగే రాసుకున్నా హోల్ పవర్ 5. ఇక్కడ మైనస్ ఒమేగా మైనస్ 2 ఒమేగా హోల్ పవర్ 5 ప్లస్ మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 అంటే మైనస్ 2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. ఇక్కడ చూడండి మైనస్ 2 హోల్ పవర్ 5 అంటే ఎంత, మైనస్ 32 వాల్యూ. సో ఇక్కడ కూడా మైనస్ 32, సో కామన్ తీసాం, మైనస్ 32 ఇంటూ ఒమేగా పవర్ 5 ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ఉంటుంది. మైనస్ 32 ఇంటూ ఒమేగా పవర్ 5 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ కదా, అంటే పవర్స్ మల్టిప్లై చేయాలి, 2 ఇంటూ 5 10, సో ఒమేగా పవర్ 10 మైనస్ 32 ఇంటూ ఇక్కడ నేను ఒమేగా పవర్ 5 ఎలా రాస్తాను అంటే ఒమేగా క్యూబ్ ప్లస్ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్, అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ 1 అలా రాసాం అనుకోండి. ఈక్వల్ ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ అవుతున్నాయి, బేస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్ అంటే ఏ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో అందుకే ఇలా సెపరేట్ చేశాను, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్, అప్పుడు బేస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. సో 3 + 2 5 ఒమేగా పవర్ 5 వచ్చింది అలాగనమాట. ప్లస్ దీన్ని నేను ఒమేగా పవర్ 10ని నేను ఒమేగా పవర్ 5 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాను, అంటే ఏ పవర్ ఎం ఇంటూ హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్ అంటే 5 ఇంటూ 2 మల్టిప్లై చేయాలి. సో 10 వచ్చింది కాబట్టి సో నేను ఇలా రాసుకున్నాను. ఇప్పుడు మైనస్ 32 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఒమేగా క్యూబ్ అంటే ఎంత వాల్యూ 1, సో ఒమేగా క్యూబ్ వాల్యూ 1 కాబట్టి ఇంకా 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఒమేగా క్యూబ్ తీసుకుంటే ఇంకేముంటుంది, ఒమేగా స్క్వేర్ ఉంటుంది. సో ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఒమేగా స్క్వేర్ ఉంటుంది ఇంకా. సో ఒమేగా స్క్వేర్ ఇంటూ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఇంటూ 2 4 అవుతుంది. సో ఒమేగా పవర్ 4 ఇంటూ ఇప్పుడు మళ్ళీ ఒమేగా క్యూబ్ తీసుకుంటే అందులో ఇంకా ఒమేగా ఉంటుంది. సో ఒమేగా క్యూబ్ వాల్యూ అంతా 1 ఇంటూ ఒమేగా. సో ఇలా వచ్చిందనమాట. మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 2 రాసుకుంటే ఒమేగా వాల్యూ అంతా 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 4 నేను అలా రాసుకున్నా అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా. సో ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ అంతా 1 ఇంటూ ఒమేగా, సో 1 ఇంటూ ఒమేగా, సో అలా వచ్చిందనమాట. సో మైనస్ 32 ఇక్కడ చూడండి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వచ్చింది మనకి, ఇంకా ఏంటి 1 లేదు. సో 1 ఈక్వల్ అవతల పంపిస్తే -1 అవుతుంది. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు -1. సో -32 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వాల్యూ -1 ఈక్వల్స్ టు 32. -1 ఇంటూ -32 ఈక్వల్స్ టు +32. సో నెక్స్ట్ సమ్ చూడండి, 1 ప్లస్ ఒమేగా హోల్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. ఇక్కడ 1 ప్లస్ ఒమేగా, ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తాను మీకు, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0 కదా, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 కదా. సో ఇక్కడ ఈ ఒమేగా స్క్వేర్ని ఈక్వల్ అవుతుంది పంపించాను, అంటే 1 ప్లస్ ఒమేగా వాల్యూ ఏమవుతుంది, -ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో 1 ప్లస్ ఒమేగాలో -ఒమేగా స్క్వేర్ని రాసుకున్నా హోల్ క్యూబ్ ప్లస్
ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది, అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఈ ఒమేగాను ఈక్వల్ టు అవతల పంపిస్తే మైనస్ ఒమేగా అవుతుంది. మైనస్ ఒమేగా హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ హోల్ పవర్ ఎన్లో ఫార్ములాలో ఉంది, అంటే ఏ పవర్ ఎంఎన్ అంటే 2 × 3 మైనస్ ఒమేగా హోల్ పవర్ 6 ప్లస్ మైనస్ ఒమేగా హోల్ క్యూబ్ అలాగే రాసుకున్నాం. ఇక్కడ చూడండి -1, నేను ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, సో -1 ఇంటూ ఒమేగా, దీన్ని ఒమేగా పవర్ 6 హోల్ పవర్ 6 నేను ఎలా రాసుకున్నా అంటే ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ -1, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, సో -1 ఇంటూ ఒమేగా క్యూబ్ అని రాసుకున్నా. ఇక్కడ చూడండి -1 ఒమేగా క్యూబ్ అంటే ఏంటి 1 కదా వాల్యూ, సో 1 స్క్వేర్ అంటే 1, అంటే -1 ఇంటూ 1 -1. ఇక్కడ -1 ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1, -1 ఇంటూ 1 -1 ఈక్వల్స్ టు -1 అంటే -2. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, a ప్లస్ బి ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. మనకి ఇచ్చిన ఈ టర్మ్ని ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అని ప్రూవ్ చేయమన్నాడు. గివెన్ అని పెట్టుకుని ఎల్హెచ్ఎస్ టర్మ్స్ అన్ని రాసుకుందాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా. ఇప్పుడు ఏ ప్లస్ బి అలాగే రాసుకున్నా. ఈ 2 టర్మ్స్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా అని మల్టిప్లై చేద్దాం. అంటే ఏ ఒమేగా ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఒమేగా క్యూబ్, ఏ ఒమేగా ఇంటూ బి ఒమేగా అంటే ఏబి ఒమేగా స్క్వేర్, బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ అంటే ఏబి ఒమేగా పవర్ 4, బి ఒమేగా స్క్వేర్ ఇంటూ బి ఒమేగా అంటే బి స్క్వేర్ ఒమేగా క్యూబ్. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఇక్కడ ఒమేగా క్యూబ్ అంటే అంత వాల్యూ 1 కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏబి, ఇక్కడ ఒమేగా పవర్ 4 ఉంది, దీన్ని నేను ఎలా రాసుకున్నా అంటే ఏబి ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1, సో 1 ఇంటూ ఒమేగా కాబట్టి ఏబి ఒమేగా ప్లస్ ఇక్కడ బీ స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1, బీ స్క్వేర్ ఇంటూ 1 బీ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి, ఇక్కడ ఏబి కామన్ ఉంది కాబట్టి ఏబి కామన్ తీసా ఏబి, ఇక్కడ ఏముంటుంది ఇంకా ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్, ఇక్కడ చూడండి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0 కదా. ఇక్కడ మనకి ఏమున్నాయి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది, అంటే ఈ 1 ఈక్వల్ టు అవతలకి వెళ్తే -1 అవుతుంది. అప్పుడు ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ అంతా -1 ఇంటూ ఏబి మైనస్ ఏబి, సో -ఏబి ప్లస్ బీ స్క్వేర్ అలాగే రాసుకున్నాం. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్, ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్, ఏ ఇంటూ మైనస్ ఏబి అంటే మైనస్ ఏ స్క్వేర్ బి, నెక్స్ట్ ఏ ఇంటూ బీ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్, అండ్ నెక్స్ట్ బి ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి, బి ఇంటూ మైనస్ ఏబి అంటే మైనస్ ఏబి స్క్వేర్, అండ్ బి ఇంటూ బీ స్క్వేర్ అంటే ప్లస్ బీ క్యూబ్. సో మైనస్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి క్యాన్సిల్, అండ్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ క్యాన్సిల్, ఇంకేముంది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. మనకి క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి, if a comma b comma c are angles of triangle such that x equals to cis a, y equals to cis b, z equals to cis c, then find that value of x, y, z. ఇక్కడ మనకి x వాల్యూ ఇచ్చాడు, y వాల్యూ ఇచ్చాడు, z వాల్యూ ఇచ్చాడు. మనకి ఏం ఫైండ్ చేయమన్నాడు, x ఇంటూ y ఇంటూ z ఫైండ్ చేయమన్నాడు. ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అనుకుంటున్నాను నేను. x ప్లస్ y ప్లస్ z అంటే ఏంటి, సిస్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి కదా. సో సిస్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సికి ఏంటి సిస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈక్వల్స్ టు సిస్ని నేను ఎలా రాసుకుంటా అంటే సిస్ టీటా నేను కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కింద రాసుకుంటాను. సో కాస్ టీటా అంటే టీటా ప్లేస్లో ఏముంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది కాబట్టి కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఐ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత 180 డిగ్రీస్ కదా, మనం ఇక్కడ అనుకున్నాం ముందు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 180 అనుకున్నాం. సో కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లేస్లో 180 డిగ్రీస్ ప్లస్ ఐ సైన్ 180 డిగ్రీస్.
ఇప్పుడు కాస్ 180 అంటే -1 అండ్ ఐ సైన్ 180 డిగ్రీస్ అంటే ఐ 0 కాబట్టి ఐ ఇంటూ 0. సో XYZ ఈక్వల్స్ టు ఏమొచ్చింది -1. XYZ వాల్యూ వచ్చేసి -1. ఇక్కడతో మనకి డీమోవియర్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త చాప్టర్తో మేము ముందుంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.